హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2022లో గుజరాతీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే రక్త బీజ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఆద్య అనే పేరు గల ఒక ఫేమస్ రైటర్ ఒక ప్లేస్ లో చాలా గాయాలు పడిన స్థితిలో కూర్చుని ఉంటుంది. ఆద్య ఐస్ ఓపెన్ చేసి చూడగా తన ముందు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ చేతుల్లో గన్స్, నైఫ్స్, ఇంకా కొన్ని ఆయుధాలతో తనని చంపాలి అని చూస్తూ ఉంటారు. తను మాత్రం తను కూర్చుని ఉన్న ఆ ప్లేస్ లో నుంచి కదలలేని సిచ్యువేషన్ లో ఆద్య ఉంటుంది. అసలు ఆద్యని చంపాలనుకుంటున్న వాళ్ళందరూ ఎవరు అనేది తెలుసుకోవాలి అంటే మనం ఫ్లాష్ బ్యాక్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. ఒక ఫేమస్ రైటర్ అయినటువంటి ఆద్య ఒక కేఫ్ లో కూర్చొని తన బుక్ ని రాసుకుంటూ ఉంటుంది. ఆమె రాసిన ఫిక్షన్ బుక్స్ అన్ని కూడా బెస్ట్ సెల్లర్స్ గా ఉంటాయి. ఈ మధ్యనే ఆద్య ముంబై నుంచి అహ్మదాబాద్ కి తన కొత్త బుక్ రాయడం కోసం వచ్చి ఉంటుంది. కేఫ్ లో ఒక అబ్బాయి ఆద్య దగ్గరికి వచ్చి తనకి కాఫీ మరియు శాండ్విచ్ ఇచ్చి తనని గుర్తుపట్టి, మేడం మీరు ఫేమస్ రైటర్ అయినటువంటి ఆద్య కదా, మీరు రాసిన బుక్స్ అన్ని కూడా నేను చదివాను అని అంటాడు. అప్పుడు ఆద్య ఆ అబ్బాయిని చూసి అవును నేనే ఆద్య అని అంటుంది. ఆ తర్వాత ఆ అబ్బాయి ఆద్య రాసిన శివశక్తి అనే బుక్ ని ఆద్య దగ్గరికి తీసుకుని వచ్చి ఆ బుక్ మీద ఆటోగ్రాఫ్ చేయమని రిక్వెస్ట్ చేసి నా పేరు రుద్ర అంటూ ఆ ఆద్యతో మాట్లాడడానికి అక్కడే కూర్చుంటాడు. ఆద్య వెంటనే ఆ బుక్ మీద తన సిగ్నేచర్ చేస్తుంది. అప్పుడు రుద్ర ఆద్యాని చూసి మీ ఈ బుక్ ఈ సంవత్సరానికి బెస్ట్ సెల్లర్ గా ఉంటుంది అని అంటాడు. ఆ మాటలు విన్న ఆద్య రుద్రాన్ని చూసి నేను బెస్ట్ సెల్లర్ బుక్స్ నే రాస్తాను అని అనగానే వెంటనే సడన్ గా రుద్ర టోన్ చేంజ్ చేసి ఆద్యతో మాట్లాడుతూ, కానీ నువ్వు ఈసారి ఈ బుక్ రాసి చాలా పెద్ద తప్పు చేసావు. ఈ బుక్ వల్ల చాలా మంది సెంటిమెంట్స్ హర్ట్ అయ్యాయి. అందరూ నిన్ను చంపడానికి వెతుకుతున్నారు. నువ్వు ఈ ఫిక్షనల్ బుక్ లో శివ మీదనే చాలా ధ్యాస పెట్టి రాసి శక్తి గురించి ఎక్కువగా అస్సలు రాయలేదు. నువ్వు ఈ క్యారెక్టర్ ని చాలా వీక్ గా చూపించి చాలా పెద్ద తప్పు చేశావు అని అంటాడు. రుద్ర చెప్పిందంతా ఆద్య విని వెంటనే రుద్రాన్ని చూసి, అవునా, ఒక రైటర్ దగ్గరికి వచ్చి నేను ఎలా రాయాలో నువ్వు చెప్తావా? లాస్ట్ 6 years నుంచి నేను ఒక బెస్ట్ సెల్లింగ్ ఆధారని. ప్రజలకి ఏది నచ్చుతుందో ఏది నచ్చదో, ఎలాంటి స్టోరీ రాస్తే బాగుంటుందో ఇవన్నీ నీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను రాసిన బుక్ లో అసలు తప్పు అనేది ఉండదు. వెళ్ళి నీ పని నువ్వు చూసుకో, లేదంటే నీ మేనేజర్ ని నేను పిలవాల్సి వస్తుంది అని అంటుంది. ఆ మాటలు విన్న రుద్ర ఆద్యతో, నేను ఇక్కడ ఉంటే నీకే చాలా మంచిది. నేను ఇక్కడ ఈ రోజు వెయిటర్ మరియు మేనేజర్ ని అని చెప్పి రుద్ర టిష్యూ పేపర్ మీద ఏదో రాసి ఆద్యకి ఇస్తాడు. దాన్ని ఆద్య ఓపెన్ చేసి చూడగా అందులో నీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి అని రాసి ఉంటుంది. అప్పుడు అతను నా పేరు రుద్ర సూర్యవంశీ, నేను క్రైమ్ బ్రాంచ్ అండర్ కవర్ ఏజెంట్ ని అని చాలా షాకింగ్ విషయాన్ని రివీల్ చేస్తాడు. ఆ మాటలు విన్న ఆద్య చాలా కంగారు పడుతుంది. అప్పుడే రుద్ర ఆద్యాన్ని చూసి మాట్లాడుతూ, ఫస్ట్ నువ్వు ఒక అమ్మాయి అబ్బాయి ఫిక్షనల్ స్టోరీని రాశావు, దానికి తెచ్చి శివ మరియు శక్తి అని అతికించావు. ఇదే నువ్వు చేసిన పెద్ద తప్పు. దీనివల్లే చాలా పెద్ద రచ్చ స్టార్ట్ అయ్యింది. నువ్వు రాసిన ఈ బుక్ ని కొని చాలా మంది కాల్ చేస్తున్నారు. పబ్లిక్ అందరూ కూడా నిన్ను బూతులు తిడుతున్నారు. ఈ రోజు రాత్రి నిన్ను చంపడానికి ఇక్కడికి ఎవరో రాబోతున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందువల్ల నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. ఆ మాట వినగానే ఆద్య చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. దాంతో ఆద్య వెంటనే రుద్రాన్ని చూసి, అలా అయితే నన్ను వెంటనే ఇక్కడి నుంచి బయటికి తీసుకుని వెళ్ళు అని అంటుంది. అప్పుడు రుద్ర ఆద్యాని చూసి ఫిక్షనల్ స్టోరీస్ అని చెప్పి అన్నీ రాసేస్తారు, ఆ తర్వాత ఏడుస్తూ ఉంటారు అని అంటాడు. దాంతో ఆ మాట వినగానే ఆద్యకి చాలా కోపం వచ్చి ఆ రుద్రాన్ని చూసి, మిస్టర్, నన్ను మీరేమీ కాపాడవలసిన అవసరం లేదు. నన్ను నేనే కాపాడుకుంటాను. నా పని రాయడం, నీ పని ప్రజల్ని కాపాడడం. మనం మన పనులు చేసుకుంటే మంచిది అని అంటుంది. ఆ మాటలు విన్న రుద్ర ఆద్యని చూసి, సరే అయితే నేను ఇక్కడే కింద ఉంటాను. ఒకవేళ నీకేమైనా హెల్ప్ కావాలంటే నన్ను పిలువు అని చెప్పి రుద్ర అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోతాడు. ఈ ఆద్య రుద్ర దగ్గర చాలా పెద్ద పెద్ద మాటలైతే మాట్లాడుతుంది, కానీ లోపల మాత్రం చాలా భయపడిపోతూ ఉంటుంది. ఆద్యకి హెల్త్ కూడా సరిగ్గా ఉండదు. తనకు మధ్య మధ్యలో దగ్గు వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ కేఫ్కి ఓంకార్ మహేశ్వరి అనే ఒక పొలిటికల్ అడ్వైజర్ కూడా
వస్తాడు. ఆ ఓంకార్ కేఫ్ లోపలికి వచ్చి ఆద్య ఎదురుగా కూర్చుని ఉంటాడు. వెంటనే తను స్మోక్ చేయడం మొదలు పెడతాడు. అది చూసిన అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అతన్ని చూసి చాలా భయపడి పారిపోతూ ఉంటారు. అప్పుడే ఆద్య ఆ వ్యక్తిని చూసి, అసలు మీరెవరు, నన్ను కలవడానికి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నారా అని అడుగుతుంది. అయితే ఆ మాటలు విన్న ఓంకార్ మాత్రం, నా పేరు ఓంకార్, నేను ఎవరిని కలవడం కోసం వాళ్ళ పర్మిషన్ ని తీసుకోను, న్యూస్ పేపర్ నుంచి పబ్లిసిటీ పొందడం తప్ప నాకేమీ రావు, నేను నా పూర్తి పేరుని నీకు చెప్తాను, నా పూర్తి పేరు ఓంకార్ మహేశ్వరి అని చెప్తాడు. ఆ మాట వినగానే ఆద్య ఒక్కసారిగా భయపడడం మొదలు పెడుతుంది. నిజానికి అసలు ఈ ఓంకార్ ఎవరో కాదు, ఆ సిటీలో చాలా పెద్ద పేరున్న గ్యాంగ్స్టర్ అయి ఉంటాడు. ఆద్య మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉండగా ఆ గ్యాంగ్స్టర్ ఆద్యాని చూసి, నేను గ్యాంగ్స్టర్ ని కాదు, నేను ఒక పొలిటికల్ అడ్వైజర్ ని అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఆద్య అతనితో, సరే నాకు మీ నుంచి ఎటువంటి అడ్వైజ్ అవసరం లేదు, ప్లీజ్ మీరు నన్ను ఒంటరిగా వదిలేయండి అని అంటుంది. అయినా కూడా ఓంకార్ వెళ్లకుండా అక్కడే కూర్చుని ఉంటాడు. ఆ తర్వాత ఓంకార్ వెంటనే ఆద్యాని చూసి, నా దగ్గర ఒక స్టోరీ ఉంది, దాన్ని యూస్ చేసి నవలగా నువ్వు రాయాలని నేను కోరుకుంటున్నాను, దాని లోపల కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, వాటికి నువ్వే ఆన్సర్ చెప్పాలని నేను అనుకుంటున్నాను అని అంటాడు. ఆ మాటలు విన్న ఆద్య కోపంతో ఓంకార్ ని చూసి, మిస్టర్ మహేశ్వరి, నేను ఏది ఫీల్ అయితే దాన్ని రాస్తాను, నీ గ్యాంగ్స్టర్ స్టోరీ రాయడంలో నాకు ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదు అని చెప్తుంది. ఆ మాటలు విన్న మహేశ్వరి ఆద్యాని చూసి, ఇది గ్యాంగ్స్టర్ స్టోరీ కాదు, ఇది ఒక ఫాదర్ మరియు డాటర్ స్టోరీ, ఈ స్టోరీ నా మనసుకు చాలా దగ్గరైనది, ఇది నాది మరియు నా కూతురు రచన స్టోరీ అని చెప్పి మహేశ్వరి వెంటనే ఆద్యకి తనది మరియు తన కూతురి స్టోరీ చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. రచన క్యారెక్టర్ ని ఆద్యనే ప్లే చేస్తూ ఉంటుంది. రచన చాలా సంవత్సరాల తర్వాత తన నాన్నని కలుస్తుంది. ఆ తర్వాత రచన తన నాన్నతో మాట్లాడుతూ, నానా, నేను నా లైఫ్ లో చాలా హ్యాపీగా ఉంటున్నాను, నా ఫ్రెండ్స్ తో నేను చాలా సంతోషంగా జీవితాన్ని లీడ్ చేస్తున్నాను అని అంటుంది. ఆ మాటలు విన్న మహేశ్వరి తన కూతురుతో, ఇది చాలా మంచి విషయం, అది సరే మీ అమ్మ ఎలా ఉందో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు రచన తన నాన్నతో మాట్లాడుతూ, అమ్మకి నాకు మధ్య గొడవ జరిగి నేను ఇప్పుడు అమ్మతో ఉండడం లేదు, ఇప్పుడు నేను హాస్టల్లో ఉంటున్నాను అని అంటుంది. దాంతో మహేశ్వరి, కానీ అలా ఎందుకు తల్లి అని ఆ రచనని అడగ్గా దానికి రచన సమాధానం చెప్తూ, నానా, నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, కొన్ని నెలల క్రితం నాకు ఒక అబ్బాయి చాలా బాగా నచ్చాడు, మేమిద్దరం ఒకరినొకరు చాలా ఎక్కువగా ప్రేమించుకుంటున్నాం, నేను అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నేను ఆ అబ్బాయిని తీసుకుని వెళ్లి అమ్మకి పరిచయం చేయగా ఆ అబ్బాయి నీకు సరైన వాడు కాదు అని అమ్మ నాకు చెప్పింది, ఇప్పుడు అమ్మ నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు అని అంటుంది. ఆ మాటలు విన్న ఓంకార్ మహేశ్వరి తన కూతురు రచనతో మాట్లాడుతూ, అమ్మా, ఒకానొక టైంలో నేను కూడా మీ అమ్మని చాలా గాఢంగా ప్రేమించేవాడిని, నిన్ను వదిలిపెట్టి ఎప్పటికీ వెళ్ళను అని నేను మీ అమ్మకి చెప్పేవాడిని, కానీ ఈ రోజు చూడు, మేమిద్దరం విడిపోయి ఉన్నాం, మా ఇద్దరికి డివోర్స్ కూడా అయ్యింది, మీ అమ్మ మనుషుల్ని ఎలా పరీక్షించాలో తనకి బాగా తెలుసు, మీ అమ్మకి ఆ అబ్బాయి నీకు కరెక్ట్ కాదనిపిస్తుందేమో, అందువల్లే ఆ అబ్బాయికి దూరంగా ఉండమని మీ అమ్మ నీకు చెప్తూ ఉందేమో, నా మాట విని తల్లి, నువ్వు ఆ అబ్బాయిని వదిలేసి నీ లైఫ్ లో ముందుకు వెళ్ళు అని అంటాడు. ఆ మాటలు విన్న రచన తన నాన్న మీద చాలా కోప్పడుతూ, నానా, ఆ అబ్బాయిని మీరు ఇంతవరకు అసలు కలవనే లేదు, అలాంటప్పుడు ఆ అబ్బాయి గురించి మీరు అలా ఎలా నెగిటివ్ గా మాట్లాడగలుగుతారు అని అంటుంది. ఆ మాటలు విన్న ఓంకార్ మహేశ్వరి, అమ్మా, ఆ అబ్బాయి చాలా తిరుగుబోతూ, అతనికి రెడ్ కలర్ ఫేవరెట్, నీకంటే ముందు ఇద్దరు అమ్మాయిల్ని అతను చీట్ చేశాడు, అతను కాలేజీలో యాక్టివ్ గా అయితే ఉండి ఉండొచ్చు కానీ అతని క్యారెక్టర్ మాత్రం మంచిది కాదు అని చెప్తాడు. నిజానికి ఈ ఓంకార్ మహేశ్వరి ఒక గ్యాంగ్స్టర్ అవ్వడం వల్ల ఆ అబ్బాయి పూర్తి జాతకాన్నే తెలుసుకుని ఉంటాడు. ఆ మాటలు విన్న రచన ఇంకా కోప్పడుతూ, నానా, మీరు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారా, మీరు అలా చేస్తారని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు అని అంటుంది. ఆ మాటలు విన్న మహేశ్వరి, నీ క్షేమం కోసం ఇదంతా చేశానమ్మా, ఏ అబ్బాయి నిన్ను మోసం చేసి వెళ్ళిపోకూడదని ఇలా చేశాను అని అంటాడు. అయితే రచన మాత్రం తన నాన్న చెప్పే ఏ విషయాన్ని కూడా వినడానికి అంత రెడీగా ఉండదు. నిజానికి అప్పటికే రచన ఆ అబ్బాయి ప్రేమలో పూర్తిగా గుడ్డిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ తర్వాత రచన తన నాన్నతో మాట్లాడుతూ, మా ఫ్రెండ్స్ ముందు నుంచి చెప్తున్నారు, మనం లైఫ్ లో ఏ విషయాన్ని కూడా మనం నిర్ణయాన్ని తీసుకోలేం, మన పేరెంట్సే అన్ని విషయాల్లో కూడా వాళ్ళ నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారని చెప్పారు, కానీ మేము కూడా లైఫ్ లో నిర్ణయాన్ని తీసుకోగలము అని అంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఆ తర్వాత ఓంకార్ మహేశ్వరి ఆ అధ్యాయాన్ని చూసి మాట్లాడుతూ, నా కూతురు ఎప్పుడూ కూడా తన ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళని, ప్రతిదానికి పేరెంట్స్ పర్మిషన్ తీసుకోవాలి, పేరెంట్స్ చెప్పిన పంజరంలోనే ఉండాలని, మన డెసిషన్ మనమే తీసుకోవాలి అని నా కూతురు ఫ్రెండ్స్ ఎప్పుడూ చెప్పేవాళ్ళు అని నా కూతురు నా దగ్గర అనేది
కానీ నిజానికి నా కూతురు ఈ నెగిటివ్ వర్డ్స్ అన్ని ఎక్కడ నేర్చుకుందో తెలుసా? ఇవన్నీ నీ బుక్స్ నుంచే నా కూతురు నేర్చుకుంది. నీ బుక్ చదివిన తర్వాతే తను అలా ఆలోచిస్తుంది. నీ వల్లే నాకు నా కూతురికి మధ్య విభేదాలు వచ్చాయి. మా మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. అప్పటి నుంచి తను నాతో కూడా మాట్లాడడం మానేసింది. ఇప్పుడు చెప్పు, నా కూతురు ఫ్రెండ్స్ కి నేను ఏ శిక్షణ విధించాలో నువ్వే చెప్పు. ఆద్య, దీనికి ఆన్సర్ చెప్పకుండా నువ్వు ఈ కేఫ్ లో నుంచి బయటికి వెళ్ళలేవు. ఎందుకంటే నా మనసులో ఈ కేఫ్ అంతా కూడా స్ప్రెడ్ అయి ఉన్నారు. నువ్వు పారిపోవడానికి ట్రై చేస్తే వాళ్ళు నిన్ను చంపేస్తారు అని అంటాడు. ఆ మాటలు విన్న ఆద్య చాలా కంగారు పడిపోతూ అసలు ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో ఉంటుంది. మరో పక్క కింద ఉన్న రుద్ర అవసరానికి ఉపయోగపడుతుంది అని టేబుల్ కింద ఉన్న డ్రాయర్లో గన్నుని దాచిపెట్టి ఉంటాడు. మరో పక్క ఓంకార్ మహేశ్వరి ఆద్యాని చూసి, చెప్పు, తొందరగా చెప్పు, నీ దగ్గర టైం చాలా తక్కువగా ఉంది అని అంటాడు. ఆ మాటలు విన్న ఆద్య అతన్ని చూసి, నేను వాష్రూమ్ కి వెళ్లి రావాలి, వెళ్లి వచ్చిన తర్వాతే నీకు ఆన్సర్ చెప్తాను అని ఒక సాకు చెప్పి వెంటనే కిందకి వచ్చి పారిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ కేఫ్ బయట ఆ ఓంకార్ మహేశ్వరి మనుషులు ఉంటారు. వారిని చూసిన ఆద్య మళ్ళీ వెనక్కి వస్తూ ఇద్దరిని పొరపాటున ఢీ కొడుతుంది. వాళ్ళలో అబ్బాయి పేరు శామ్, అమ్మాయి పేరు కే. వాళ్ళు కూడా ఆద్యాని చూసి ఆమె ఒక ఫేమస్ రైటర్ అని గుర్తుపడతారు. వాళ్ళిద్దరూ కూడా ఆద్యతో మాట్లాడుతూ, మీకు మేము చాలా పెద్ద ఫ్యాన్స్, మీ బుక్స్ అన్ని కూడా మేము చదివాం, ప్లీజ్ మీరు మాతో కూర్చోండి అని చెప్పి తనని తమతో పాటు టేబుల్ దగ్గర కూర్చోబెడతారు. వాళ్ళిద్దరూ ఆద్య గురించి చాలా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అందువల్ల ఆద్యని, మీ గురించి మాకు కొద్దిగా చెప్పండి, మీరు ఇప్పుడు ఏ బుక్ రాయబోతున్నారో చెప్పండి అని అడుగుతారు. కానీ ఆద్య మాత్రం ఆ కేఫ్ నుంచి ఎలాగోలా బయటికి వెళ్ళిపోవాలి అని చాలా ట్రై చేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళిద్దరం మాత్రం ఆద్యాని మళ్ళీ ఆపి తనతో సెల్ఫీ తీసుకుంటారు. అప్పుడు శామ్, కే, నువ్వు అనవసరంగా ఆద్య మేడంని ఇబ్బంది పెడుతున్నావు, నీ వల్లే తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది అని అంటాడు. దానికి కే, నా వల్ల కాదు, నీ వల్లే, నువ్వే తన ముందు విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి ఇద్దరు గొడవ పడతారు. అది చూసిన ఆద్య వాళ్ళని చూసి, అసలు మీ ప్రాబ్లం ఏమిటి, నన్నెందుకు మీరు వెళ్ళనివ్వడం లేదు, ఎందుకు ఇలా అనవసరంగా గొడవ చేస్తున్నారు, దీని వెనకాల ఏదైనా రీజన్ ఉందా చెప్పండి. లేదు కదా, మరైతే ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి అని అంటుంది. కానీ కే మరియు శామ్ వాళ్ళు గొడవకు గల కారణాన్ని చెప్పడం మొదలు పెడతారు. స్టోరీ గతానికి వెళ్తుంది. కేఫ్ వెనకాల ఒక కాలేజీ ఉంటుంది. ముగ్గురు అక్కడే చదువుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఈ ముగ్గురు ఆ కేఫ్ కే వస్తూ ఉంటారు. అది మొత్తం వింటున్న ఆద్య వాళ్ళని చూసి, ముగ్గురు అంటారేమిటి, మీరిద్దరే కదా ఉన్నారు అని అడుగుతుంది. అప్పుడు కే మరియు శామ్, మాతో పాటు మా ఫ్రెండ్ చేతన్ కూడా ఇక్కడికి వస్తూ ఉండేది, మేము ముగ్గురం కూడా చాలా మంచి ఫ్రెండ్స్. ఒకరోజు చేతన్ కి లంకేష్ అనే పేరు గల ఒక అబ్బాయికి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని మాకు తెలిసింది. అయితే ఆ లంకేష్ మంచి అబ్బాయి కాదు, ఆ లంకేష్ ని దూరంగా ఉండు, అతను నిన్ను మోసం చేసి వెళ్ళిపోతాడు అని మేము అతని గతం గురించి తెలుసుకున్నామని చెప్పాం. కానీ చేతన్ మాత్రం మా మాటలు వినలేదు. చేతన్ తన బాయ్ ఫ్రెండ్ కి వ్యతిరేకంగా అసలు ఏ మాటలో వినాలి అని అనుకోవడం లేదు. అదే విధంగా ఆ చేతన్ కి లంకేష్ ని కే లవ్ చేస్తుంది అని అనిపించేది. అందువల్లే తను లంకేష్ కి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఎందుకంటే మేమిద్దరం విడిపోతే కే ఆ లంకేష్ కి గర్ల్ ఫ్రెండ్ అవుతుంది అని అనుకుంటూ ఉంటుంది. అందువల్ల చేతన్ మా మీద కోప్పడి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అలా 2-3 నెలలు గడిచిపోయాయి. మేము చెప్పిన విధంగానే ఫైనల్ గా జరిగింది. ఆ లంకేష్ చేతన్ ని మోసం చేసి వేరే అమ్మాయితో వెళ్ళిపోయాడు. కానీ మేము చేతన్తో, నువ్వు బాధపడకు, నీకు నిజమైన లవ్ ఖచ్చితంగా దొరుకుతుంది, మేమిద్దరం ఎంత సంతోషంగా ఉన్నామో చూడు అని చెప్పాం. కానీ చేతన్, నేను ఇక ఈ లవ్ గురించి ఆలోచించాలి అనుకోవడం లేదు, నా ముందు ప్రేమ గురించి మీరిద్దరూ ఎందుకు మాట్లాడుతున్నారు, మీరిద్దరూ కలిసే ఉన్నారు, నేను ఒంటరిని అయ్యాను, మీరిప్పుడు ఎంత లవ్ చేసుకుంటున్నారో అంత ద్వేషించుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది అన్నది. ఆ మాటలు విన్న మేమిద్దరం కూడా తన మీద చాలా కోప్పడి, మా గురించి నెగిటివ్ గా అలా మాట్లాడడానికి నీకు ఎవరు రైట్ ఇచ్చారు, నీకు చెడు జరిగితే మాకు కూడా చెడు జరగాలని ఏమీ లేదు కదా, మేమిద్దరం చాలా సంతోషంగా ఉంటాము అని చెప్పాము అని అంటారు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. శామ్ మరియు కేలు ఆద్యతో మాట్లాడుతూ, చేతన్ చెప్పిందే మా మధ్య నిజంగా జరుగుతున్నట్లు ఉంది, మా మధ్య ఈ మధ్య గొడవలు చాలా పెరిగాయి అని చెప్తారు. ఆ మాటలు విన్న ఆద్య వాళ్ళని చూసి, మరి చేతన్ కి ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు శామ్, నాకు తన గురించి ఆలోచించే వాళ్ళు నాకు అస్సలు నచ్చరు, చేతన్ ఒక సెల్ఫిష్ అమ్మాయి, తనకు వేరే వాళ్ళ రిలేషన్షిప్ గురించి అస్సలు బాధ ఉండదు అని తను చాలా కోప్పడతాడు. కే వెంటనే శామ్ ని కూల్ చేసి తన కోసం కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది.
మరో పక్క శామ్ తో ఆద్య మాట్లాడుతూ మీ ఇద్దరి రిలేషన్షిప్ కి కౌన్సిలింగ్ అవసరం ఉంది అని అంటుంది. దానికి శామ్ సమాధానం చెప్తూ మేము ఒక ఆశ్రమానికి వెళ్ళాం, అక్కడ గురూజీ మాతో మెడిటేషన్ చేయించారు. వాళ్ళు ఇచ్చిన ఒక పదార్థాన్ని తింటే మనం మన పెయిన్ ని బాధలన్నీ కూడా మర్చిపోతాము అని చెప్తాడు. మరో పక్క కాఫీ కౌంటర్ దగ్గర కే కాఫీ తీసుకుని ఒక కాఫీలో ఒక విచిత్రమైన పదార్థాన్ని కలుపుతుంది. ఆ తర్వాత వెంటనే కాఫీని తీసుకుని వస్తుంది. ఆ తర్వాత కే మరియు శామ్ ఆ ఆద్యతో మాట్లాడుతూ శివశక్తి మీద ఒక బుక్ రాశావని గురూజీ చెప్పారు. నువ్వు కొన్ని ఇతరుల్ని హట్ చేసే విధంగా రాశావు. అది చదివిన మా గురూజీ చాలా కోప్పడ్డారు. నువ్వు మా గురూజీ సెంటిమెంట్ తో ఆడుకున్నావు అని తెలుసుకో, ఈ కాఫీ తాగు అని ఆ కాఫీని ఇవ్వబోతూ ఉంటారు. అప్పుడే రుద్ర ఆద్యకి దూరం నుంచి ఆ కాఫీని తాగొద్దు, అందులో ఏదో కలిపారు అన్న విధంగా సైగ చేస్తాడు. ఆద్య వెంటనే ఆ సైగను అర్థం చేసుకుని కావాలని ఆ కాఫీ కప్ ని కింద పడిపోయేలాగా చేసి వెంటనే శామ్ మరియు కేలికి సారీ చెప్తుంది. అప్పుడే మరొక షాకింగ్ విషయం కూడా రివీల్ అవుతుంది. వాళ్ళిద్దరూ వెంటనే ఆద్యని చూసి మా పేర్లు శామ్ మరియు కే కాదు, మా నిజమైన పేర్లు శామ్, రూప్ మరియు కీర్తి. ఈ కాఫీ కావాలనే నువ్వు కింద పడేశావని మాకు తెలుసు. మీలాంటి రచయితలు మాలాంటి వాళ్ళని చాలా చులకనగా రాస్తూ ఉంటారు. మీలాంటి రైటర్స్ కి ఫేమస్ అవడం కోసం బుక్స్ లో ఏది పడితే అది రాస్తారు. దానివల్ల ప్రజల మనోభావాలు చాలా దెబ్బతింటూ ఉంటాయి. కానీ ఇవన్నీ మీకు అనవసరం. మీరు కేవలం ఫేమస్ అవ్వాలని చెప్పి ఇలా చేస్తూ ఉంటారు అని ఇద్దరు ఒక నైఫ్ తీసుకుని ఆద్య మీద దాడి చేయడానికి ట్రై చేస్తారు. కట్ చేస్తే ఆ తర్వాత సీన్ లో సాధన మరియు సార్జన్ అనే కపుల్ అదే కేఫ్ కి వస్తారు. సార్జన్ సాధనాన్ని చాలా ప్రేమిస్తూ ఉంటాడు. ఆ కేఫ్ లో కూర్చున్న తర్వాత సార్జన్ సాధనతో మాట్లాడుతూ తనకు ఉన్న వేరు ఫాంటసీల గురించి చెప్తూ ఉంటాడు. అంటే దాని అర్థం ఒక కపుల్ ఒకరినొకరు టార్చర్ చేసుకుంటూ ఇంటిమేట్ అవ్వడం, అలాంటి ఫ్యాంటసీల గురించి మాట్లాడుతూ ఉంటాడు. సాధన ఆ సార్జన్ ని చూసి చాలా భయపడిపోతూ ఉంటుంది. కానీ తనేం మాట్లాడాలో తెలియక ఆ సార్జన్ కి ఓకే అని ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి రుద్ర వచ్చి వాళ్ళని చూసి మీకేం కావాలి అని అడుగుతాడు. అయితే ఆ సార్జన్ మాత్రం చాలా కోపంగా రుద్రాన్ని చూసి ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. ఆ సమయంలో సాధన నేను కాఫీ తాగాలనుకుంటున్నాను అని అంటుంది. అయితే సార్జన్ మాత్రం తన డామినేషన్ ని చూపిస్తూ కాఫీ ఆర్డర్ ని క్యాన్సిల్ చేస్తాడు. ఆ తర్వాత తమకి స్ట్రాబెర్రీ జ్యూస్ కావాలి తీసుకురమ్మని చెప్తాడు. ఆ మాటలు విన్న రుద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు సార్జన్ సాధనతో మాట్లాడుతూ ఇది నా ప్లేస్, నేను చెప్పిందే ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ అందరికంటే పవర్ఫుల్ వ్యక్తి నేనే అని చెప్తాడు. రుద్ర వెళ్ళిపోయిన తర్వాత కూడా సార్జన్ తన ఫ్యాంటసీ గురించి ఆ సాధనతో మాట్లాడుతూ ఉంటాడు. సడన్ గా అప్పుడే కింద నుంచి హెల్ప్ హెల్ప్ అని ఆద్య గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ సౌండ్ విని సార్జన్ మరియు సాధన కిందకి వెళ్తారు. అప్పుడు సార్జన్ మేడం నేను ఈ కేఫ్ ఓనర్ ని, ఏం ప్రాబ్లమో చెప్పండి అని అడుగుతాడు. ఆద్య వెంటనే ఆ సార్జన్ ని చూసి వీళ్ళిద్దరూ నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు చూడండి, వాళ్ళ చేతిలో నైఫ్ కూడా ఉంది, ప్లీజ్ వాళ్ళ నుంచి నన్ను కాపాడండి అని అంటుంది. దాంతో సార్జన్ వెంటనే ఆ కీర్తి మరియు శామ్ దగ్గర నుంచి నైఫ్ తీసుకుని ఆ సాధనాన్ని చూసి ఇలా చూడు, ఈ నైఫ్ చాలా షార్ప్ గా ఉంది, దీనివల్ల ఒక్కసారిగా క్లాత్స్ అన్ని కూడా వెంటనే తెగిపోతాయి, మనం దీన్ని కూడా మన కలెక్షన్ లో ఉంచుకోవాలి అని అంటాడు. ఆ మాటలు విన్న సాధన చాలా భయపడిపోతూ ఆ సరే అని అంటుంది. ఆ విధంగా అక్కడ కూడా సార్జన్ తన ఫ్యాంటసీ గురించి మాట్లాడి కీర్తికి ఆ నైఫ్ ని ఇస్తాడు. అప్పుడు ఆద్య మాట్లాడుతూ నా ప్రాణాలకి ఇక్కడ ప్రమాదం ఉంది, మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అని అంటుంది. ఆ మాటలు విన్న సార్జన్ ఆద్యను చూసి అని మీకెవరు చెప్పారు అని అడుగుతాడు. కానీ ఆద్య మాత్రం రుద్ర పేరు చెప్పలేక పైన ఒక గ్యాంగ్స్టర్ కూర్చుని ఉన్నాడు, అతనే నన్ను చంపాలని చూస్తున్నాడు అని చెప్తుంది. ఆ మాటలు విన్న శామ్, రూప్ మరియు కీర్తి చూడండి దాని డ్రామా మళ్ళీ స్టార్ట్ చేసింది అని అంటారు. అందువల్ల ఆద్య తను చెప్పింది నిజమే అని ప్రూవ్ చేయడం కోసం వాళ్ళని పైకి తీసుకుని వెళ్తుంది. అక్కడ ఒక ప్లేస్ లో ఆ ఓంకార్ మహేశ్వరి కూర్చుని ఉంటాడు. అప్పుడు సార్జన్ వెంటనే ఆ మహేశ్వరిని చూసి మీరు ఒక గ్యాంగ్స్టరా, ఆద్యాన్ని చంపుతానని మీరు బెదిరించారా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న మహేశ్వరి వాళ్ళందరికీ గన్నుని చూపిస్తూ అవును నేను ఆద్యాన్ని బెదిరించాను, నేను అడిగిన క్వశ్చన్స్ కి ఆద్య ఆన్సర్ చెప్పే అంతవరకు మీరందరూ కూడా ఈ కేఫ్ లో ఖైదీలుగానే ఉంటారు, నా మనుషులు ఈ కేఫ్ కి 4 సైడ్ నుంచి చుట్టుముట్టి ఉన్నారు, నేను ఒక గ్యాంగ్స్టర్ ని, ఎవరైనా ఇక్కడ ఎక్స్ట్రాలు చేయడానికి ట్రై చేస్తే నేను చంపేస్తాను అని అంటాడు. ఆ మాటలు వినగానే అందరూ కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. వెంటనే అందరూ కూడా ఆద్యని చూసి చూసావా మేమందరం నీ వల్ల ఇక్కడ ఇరుక్కుని పోయాము అని అంటారు. అయితే సార్జన్ మాత్రం వాళ్ళందరినీ కూల్ చేసి ఆ ఆద్యని చూసి నువ్వు ఒక ప్లేస్ లో కూర్చొని ప్రశాంతంగా ఆలోచించు అని అంటాడు.
ఉంటాడు. ఆ తర్వాత కొంచెం సేపటికి సాధన మరియు సార్జన్లు ఆద్య రాసినటువంటి ప్యార్ అవర్ లస్ట్ బుక్ తీసుకుని వచ్చి ఆ ఆద్యకు చూపించి దాని గురించి మాట్లాడడం మొదలు పెడతారు. నిజానికి ఆ బుక్ లో ఇద్దరు వ్యక్తులు తన ప్రేమని ఏ స్థాయి వరకు తీసుకుని వెళ్ళవచ్చో రాసి ఉంటుంది. ఆ బుక్ లో ఆద్య సెక్స్ మరియు పవర్ వల్ల ఏ మనిషి ఎప్పటికీ కూడా సాటిస్ఫై అవ్వరు. అన్సాటిస్ఫైగా ఉండడం కూడా చాలా మంచి సంతోషకరమైన విషయమే. లేదంటే ఒకవేళ మీరు సాటిస్ఫై అయి ఉంటే మీ లోపల ఉండే ప్రేమ మరియు పవర్ చచ్చిపోతుంది. అందువల్ల ఎప్పుడూ మిమ్మల్ని మీరు సుఖానికి దాదాపు భావప్రాప్తి వరకు తీసుకుని వెళ్ళడానికి కొత్త కొత్త మార్గాల్ని వెతకాల్సి ఉంటుంది అని రాసి ఉంటుంది. నిజానికి ఆ బుక్ ని చదివిన తర్వాతే ఆ బుక్ లో ఉన్న క్యారెక్టర్ లాగానే సార్జన్ మారిపోయి ఉంటాడు. అందుకే సార్జన్ తన గర్ల్ ఫ్రెండ్ మీద ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు ప్రేమను చూపిస్తూ ఉంటాడు. కానీ సాధన ఒక సాఫ్ట్ అమ్మాయి. తను సార్జన్ పవర్ ని ఎనర్జీని అసలు మ్యాచ్ చేయలేకపోతూ ఉంటుంది. సార్జన్ మాత్రం ప్రేమ పేరుతో వేరు వేరు పొజిషన్స్ లో ట్రై చేస్తూ ఆ సాధనకి పెయిన్ వచ్చేలాగా చేస్తూ ఉంటాడు అని ఆ సాధన చెప్తుంది. ఇవన్నీ విన్న తర్వాత ఆద్య వాళ్ళందరినీ చూసి మీరందరూ కూడా పిచ్చి వాళ్ళు ఏంటి, నేను రాసిన బుక్స్ అన్ని ఫిక్షనల్, బుక్స్ లో రాసిన ప్రతి విషయం నిజం కాదని మీరు అర్థం చేసుకోవాలి. రైటర్స్ తన స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించడం కోసం కల్పించి ఏదో ఒకటి రాస్తాడు అని చెప్తుంది. కానీ ఆద్య మాటల్ని వినడానికి వాళ్ళెవరూ కూడా రెడీగా ఉండరు. అందరూ కూడా ఆద్యనే దోషిగా భావిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆద్య సాధనతో నీ బాయ్ ఫ్రెండ్ నీకు చాలా టార్చర్ చేస్తున్నాడు కదా, నువ్వు అతన్ని వదిలేసి నీ లైఫ్ ని బాగా లీడ్ చెయ్యి అని అంటుంది. కానీ సాధన ఆద్యని చూసి నేను సార్జన్ ని నిజంగా ప్రేమిస్తున్నాను, నేను అతన్ని విడిచిపెట్టలేను. ఇంతకు ముందు సార్జన్ చాలా మంచిగా ఉండేవాడు, ఇంతకు ముందు అతను చాలా నార్మల్ నైస్ అబ్బాయి. కానీ నీ బుక్స్ ని చదివిన తర్వాత అతని మైండ్ లో ఈ సెక్స్ మరియు పవర్ భూతం పట్టింది. ఆ తర్వాత నుంచి అతను ఇలాంటి పనులు చేయడం స్టార్ట్ చేశాడు అని చెప్తుంది. దాంతో ఆద్య వెంటనే వాళ్ళందరినీ చూసి మీరందరూ పిచ్చి వాళ్ళు అయ్యారు అని చెప్పి అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ అప్పుడే తన ఎదురుగా ఇంకొక క్యారెక్టర్ కూడా వస్తుంది. ఆమె పేరు ఊర్జ ఆద్యాని ఆపి, మేడం నేను మిమ్మల్నే వెతుకుతున్నాను, ప్లీజ్ మేడం మీరే నాకు హెల్ప్ చెయ్యండి, మీరే నాకు హెల్ప్ చేయగలరు అని చాలా రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు ఆద్య ఆ ఊర్జాతో మాట్లాడుతూ సరే చెప్పు, నేను నీకు ఏ విధంగా హెల్ప్ చేయగలను అడుగుతుంది. అప్పుడు ఊర్జ, నేను మా గ్రామంలో చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేదాన్ని. ఒక రోజు నేను బావి దగ్గరికి వాటర్ తీసుకురావడానికి వెళ్ళి అక్కడ ఒక అబ్బాయిని నేను చూశాను. ఆ అబ్బాయి చాలా నార్మల్ గా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. నేను అతన్ని చూడ్డానికి ఆ తర్వాత రోజు 2 సార్లు వెళ్ళాను. ఈసారి నేను అతనికి వాటర్ తాగించాను. ఆ తర్వాత నుంచి అతను ప్రతిరోజు అక్కడికి రావడం స్టార్ట్ చేశాడు. నేను కూడా అతనికి వాటర్ తాగించడం మొదలు పెట్టాను. ఈ విధంగా మా ఇద్దరి మధ్య లవ్ స్టార్ట్ అయ్యింది. కానీ గ్రామంలోని వాళ్ళకి ఈ విషయం తెలియగానే వాళ్ళు ఆ అబ్బాయి విదేశీ అబ్బాయి అని చెప్పారు. మా గ్రామంలోని అమ్మాయితో అతనికి అస్సలు పెళ్లి జరగదు అని అంటున్నారు. ఆ తర్వాత గ్రామంలోని వాళ్ళందరూ కూడా ఆ అబ్బాయిని చంపడానికి డిసైడ్ అయ్యారు. కానీ నేను మాత్రం ఆ గ్రామానికి పెద్ద అయినటువంటి ఒక వ్యక్తి కూతురి మీద ఆయుధాన్ని గురిపెట్టి నా ప్రేమికుణ్ణి అక్కడి నుంచి పారిపోమని చెప్పాను. ఆ విధంగా నేను అతని ప్రాణాలని కాపాడగలిగాను. ఆ తర్వాత నేను ఒక రోజు మీరు రాసిన బుక్ ని చదివాను. ఆ బుక్ లో ఉన్న హీరో క్యారెక్టర్ దాదాపుగా నా ప్రేమికుడు లాగానే కనిపిస్తున్నాడు. అందువల్లనే నా ప్రేమికుడి గురించి మీకు తెలుసని నాకు అనిపిస్తుంది. నన్ను నా ప్రేమికుడిని కలపండి. నేను గ్రామాన్ని వదిలేసి పారిపోయి వచ్చాను. నా ప్రేమికుడిని నన్ను కలపగల పర్సన్ మీరు మాత్రమే. ఇది తప్ప నాకు ఇంకేమీ వద్దు అని అంటుంది. ఆ మాటలు విన్న ఆద్య కూడా ఊర్జాతో, అది ఒక ఫిక్షనల్ స్టోరీ, నువ్వు నా బుక్ ని చదివి దాన్నే నిజమని నమ్ముతున్నావు. ఊర్జా, నిజంగా అలాంటి అబ్బాయి అసలు లేడు. ఇవన్నీ నీ మైండ్ లో ఉన్న భ్రమలు. నేను ఆ బుక్ ని కేవలం ఆ అబ్బాయి స్టోరీ మాత్రమే రాశాను, అది నిజం కాదు అని అంటుంది. కానీ అక్కడ ఉన్న ఊర్జా మాత్రం ఆ బుక్ ని చదివి నిజంగానే ఆ అబ్బాయి కోసం పిచ్చిదానిలాగా వెయిట్ చేస్తూ ఉంటుంది. అది విన్న ఊర్జాకి చాలా కోపం వచ్చి ఆద్య గొంతు మీద కత్తి పెట్టి, మేడంజీ మీరు నా ప్రేమికుణ్ణి నన్ను కలపండి, లేదంటే నేను మిమ్మల్ని చంపేస్తాను అంటూ తన మీద తిరుగుబాటు చేస్తుంది. కట్ చేస్తే ఆ తర్వాత మనకు మూవీ స్టార్టింగ్ లో చూపించిన సీన్ ని చూపించడం జరుగుతుంది. ఆద్య గాయాలతో ఒక ప్లేస్ లో కూర్చుని ఉంటుంది. తన ఎదురుగా కొంతమంది కూర్చుని ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆద్యాని చంపడానికి అక్కడికి వచ్చిన వాళ్ళే. వాళ్ళు రుద్ర గన్నును కూడా దొంగలించి అతన్ని కూడా బంధించి ఉంటారు. అందువల్ల ఇప్పుడు రుద్ర కూడా ఆద్యకి ఎటువంటి సహాయం చేయలేకపోతాడు.
ఇదంతా చూసిన ఆద్య గట్టిగా నవ్వడం మొదలుపెట్టి, మీరందరూ నన్ను చంపాలనుకుంటున్నారు కదా, సరే చంపండి, ఈ మ్యాటర్ని ఇక్కడితో ముగించండి అని అంటుంది. ఆ మాటలు విన్న అందరూ కూడా ఆద్యాని చూసి, మేమందరం నిన్నైతే చంపాలనుకున్నాం, ఎందుకంటే ఇలాంటి రచయితలు పబ్లిసిటీ కోసం డబ్బుల కోసం ఇలా రాస్తూ ఉంటారు, మీకు ఎదుటి వాళ్ళ సెంటిమెంట్స్ హట్ అయినా కూడా పర్వాలేదు అని అంటారు. అప్పుడే ఆ ఓంకార్ మహేశ్వరి మాట్లాడుతూ, నువ్వు రాసిన బుక్ వల్లే నాకు నా కూతురికి గొడవ జరిగింది అని అంటాడు. పక్కనే ఉన్న సాధన, నీ వల్లే సార్జన్ కి మరియు నాకు మధ్య రిలేషన్షిప్ కూడా పాడయ్యింది అని అంటుంది. అక్కడే ఉన్న శామ్ రూప్ మరియు కీర్తి, మీలాంటి వాళ్ళు మీ స్టోరీస్ ద్వారా మాలాంటి వాళ్ళని చాలా నీచంగా చూపిస్తారు, అంతేకాకుండా నువ్వు మా గురూజీ ఫీలింగ్స్ ని కూడా హర్ట్ చేశావు అని అంటారు. అప్పుడే ఊర్జ అక్కడికి వచ్చి, ప్లీజ్ మేడం, మీరు నా ప్రేమికుడిని తిరిగి తీసుకుని రండి, ఆ తర్వాతే నేను మిమ్మల్ని వదిలిపెడతాను అని అంటుంది. అప్పుడు ఆద్య, సరే అయితే నేను నీ ప్రేమికుడిని నిన్ను కలుపుతాను, ముందు నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపో అని చెప్తుంది. ఆ మాటలు విన్న అందరూ కూడా ఊర్జాని చూసి, లేదు ఊర్జ, అలా ఎప్పుడు చెయ్యొద్దు, ఆ ఆద్య ఇప్పుడు కూడా నిన్ను తన మాటలతో లొంగ తీసుకుని నిన్ను యూస్ చేసుకుంటుంది అని చెప్తారు. సరిగ్గా అదే సమయంలో ఆద్య ఆ ఓంకార్ మహేశ్వరి జోబులో నుంచి గన్నుని తీసుకుని, ఇక చాలు, చాలా ఎక్కువయ్యింది, మీ వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను, ఇక ఇవన్నీ కూడా నేను భరించలేను అని చెప్పి తనను తాను షూట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సడన్ గా మళ్ళీ ఒక నిమిషం ఆగి, ఓకే, నన్ను నేనే చంపుకోవాలి అనుకున్నదే మీ ప్లాన్ అనుకుంటా, దానివల్ల మీరు నన్ను చంపిన కేసు నుంచి కూడా బ్రతుకుతారు కదా అని చెప్పి వాళ్ళందరి మీద గన్ను గురిపెట్టి వాళ్ళందరినీ కూడా షూట్ చేస్తుంది. ఆద్య పొరపాటున రుద్రాన్ని కూడా చంపేస్తుంది. ఆ బ్లడ్ అంతా చూసిన ఆద్య చాలా కంగారు పడిపోతూ చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యి బ్లడ్ వామిటింగ్ కూడా చేసుకోవడం మొదలు పెడుతుంది. కానీ సడన్ గా వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి బ్రతుకుతారు. వాళ్ళు ఆద్యని చూసి, ఆద్య చనిపోవాలి, ఆద్య బ్రతకడానికి అసలు హక్కు లేదు అని అంటూ ఉంటారు. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆద్య మాట్లాడుతూ, నన్నెవ్వరూ చంపలేరు, నేను కావాలి అనుకునే వరకు నన్నెవ్వరూ చంపలేరు అని అంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత నెక్స్ట్ సీన్ లో ఆద్య ఈ స్టోరీని తన ఎదురుగా కూర్చుని ఉన్న జర్నలిస్టులందరికీ కూడా చెప్తూ ఉంటుంది. అంటే ఇంతవరకు మనం చూసింది ఏదైతే ఉందో అదంతా కూడా ఆద్య రాసిన ఒక కొత్త స్టోరీ. తన ముందు ఉన్న రిపోర్టర్స్ ని ఆద్య తన స్టోరీలో క్యారెక్టర్స్ గా చేసి ఉంటుంది. ఆద్య అందరినీ చూసి, గత కొన్ని సంవత్సరాలుగా నేను రాసిన బుక్స్ కి చాలా మంది బాగా రెస్పాండ్ అయ్యారు, అలాగే కొంతమంది చాలా బ్యాడ్ గా కూడా రెస్పాండ్ అయ్యారు, కొంతమంది నా స్టోరీస్ బాగా నచ్చాయి, మరి కొంతమందికి నా స్టోరీస్ అస్సలు నచ్చలేదు, నాకు మిగతా వాళ్ళు ఎలా ఫీడ్బ్యాక్ ఇచ్చారో దాని ఆధారంగా ఈ కొత్త బుక్ ని రాశాను అని చెప్పి తను రాసిన కొత్త స్టోరీని ఆద్య జర్నలిస్టులందరికీ కూడా చదివి వినిపిస్తూ ఉంటుంది. తను చేసిన తప్పులన్నిటినీ కూడా ఆ క్యారెక్టర్స్ ద్వారా బయట పెట్టడం జరిగి ఉంటుంది. నిజానికి తన లాంటి రైటర్స్ పబ్లిసిటీ కోసం ఏమైనా చేయగలరు అని ఆ ఆద్యకి బాగా తెలుసు. అందుకే తను, నేను రాసిన బుక్స్ లో కూడా అన్ని నిజాలే లేవు, కొన్ని కల్పితాలు చాలానే ఉన్నాయి అని అంటుంది. అంటే నిజానికి ఆద్య తను రాసిన బుక్స్ లో కల్పితాలు రాసి ఉన్నప్పటికీ తను చాలా మంచి బుక్స్ ని కూడా రాసి ఉంటుంది. ఆ తర్వాత జర్నలిస్టులు అందరూ కూడా ఆద్య రాసిన ఈ కొత్త బుక్ ని చాలా బాగుంది అని ఆమెను పొగడడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత జర్నలిస్టులు అందరూ కూడా ఆద్యాన్ని చూసి, మేడం, మీరు ఈ బుక్ కి రక్త బీజ్ అని టైటిల్ ఎందుకు పెట్టారు అని అడుగుతారు. దానికి ఆద్య సమాధానం చెప్తూ, ఎలాగైతే కాళీ అమ్మవారు రక్త బీజ్ ని చంపడానికి అతని రక్తం తాగిందో ఆ విధంగా మన అందరి లోపల కూడా ఈర్ష్య, అహంకారం, అత్యాశ ఇవన్నీ రాక్షస రూపంలో పెరిగి పెద్ద అవుతూనే ఉంటాయి. దానివల్ల మనం అప్పుడప్పుడు కూడా తప్పులు చేస్తాం, దానివల్ల మన లోపల ఉన్న రక్త బీజ్ బ్రతుకుతుంది. అందువల్ల ఎప్పుడైతే మన మైండ్ లోపల అలాంటి బ్యాడ్ థాట్స్ రాగానే మనం వెంటనే అలర్ట్ అవ్వాలి. దానికోసమే నేను ఈ బుక్ పేరు రక్త బీజ్ అని పెట్టాను అని చెప్తుంది. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఆ ఊరు సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎందుకు చనిపోతున్నారు? కింగు తాతయ్య కింగ్కి చిన్నప్పటి నుంచి కూడా సముద్రంలో దెయ్యాలు ఉన్నాయి అని ఎందుకు దెయ్యాల కథలు చెప్పుతూ పెంచాడు? అలాగే కింగ్ తాతయ్య అద్దాల బాక్సులో దాచిపెట్టి ఉన్న ఆ లెటర్లో ఉన్న రహస్యం ఏమిటి? కింగ్ ఎందుకు పేకాట ఆడుతున్నాడు? చివరికి కింగ్ ఆ సముద్రంలోకి వెళుతున్న వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో, ఆ సముద్రానికి ఉన్న శాపం ఏమిటి, ఆ సముద్రానికి ఉన్న శాపానికి విరుగుణ్ణి కనిపెట్టాడా లేదా అన్నదే 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి కింగ్స్టన్ మూవీ స్టోరీ.
ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.